ఇది థర్డ్ పార్టీ సిరీస్లో 4th వీడియో. సో ఈరోజు వీడియోలో అసలు ఎనర్జీస్ ఎలా ఉన్నాయని చెక్ చేద్దాం. ఓకే, ఈ పర్సన్కి మీతో ఏదో కొంచెం దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ యూ. అంటే మీ రిలేషన్షిప్లో కొంచెం సీరియస్నెస్ అనేది రాబోతుంది. అంటే మీకోసం ఆలోచిస్తున్నారు మీ పర్సన్. అండ్ తన లైఫ్లో థర్డ్ పార్టీ ఆర్ ఎనీవన్ ఎవరైతే మీ ఇద్దరి మధ్య ఈ ఆబ్స్టకల్స్ క్రియేట్ చేశారో ఆర్ ఈ థర్డ్ పార్టీ వల్ల ఒకవేళ మీ వైపు రాలేని సిచ్యుయేషన్లో కనుక ఉంటే ఈ పర్సన్ ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి తన ఈగో అండ్ ప్రైడ్ని కూడా పక్కన పెట్టి మీ వైపు రావడానికి ట్రై చేస్తున్నారు. అండ్ మీతో ఒక సీరియస్ కాన్వర్సేషన్ అనేది కూడా నడుస్తుంది. కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మనకి ఇష్టం లేకపోయినా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, లైక్ ఇఫ్ సపోజ్ మీ ఇద్దరికి ఒక జాయింట్ ప్రాపర్టీ ఉన్నా ఆర్ కిడ్స్ ఉన్నా ఆర్ పేరెంట్స్ ఉంటారు కొంతమందికి, బాగా ఓల్డ్ ఏజ్లో ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళని చూసుకోవాలి అని అంటే కూడా ఇద్దరు ఉండాలి. అంటే మీ పర్సన్, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఉండాలి. ఎందుకంటే వాళ్ళని చూసుకోవడం కోసం, కిడ్స్ని చూసుకోవడం కోసం. అండ్ ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ సింగిల్గా చేయడం కుదరదు కొన్ని కేసెస్లో. అలాంటి విషయాల్లో కొన్ని విషయాల్లో కొంతమంది విషయంలో ఈవెన్ దో థర్డ్ పార్టీ ఉన్నా మీరు అవన్నీ యాక్సెప్ట్ చేసి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. సో ఈ పర్సన్ అదే ఎక్స్పెక్ట్ చేసి మీ దగ్గరికి వస్తారు. మీరు కాంప్రమైజ్ అయిపోతారు ముందు తను చెప్పిన విషయాలన్నిటికీ. అండ్ తను పెట్టే కండిషన్స్ కూడా ఉంటాయి కొన్ని, మీ పర్సన్ పెట్టే కండిషన్స్. ఆ కండిషన్స్కి కూడా మీరు యూ విల్ ఒబే దోస్ కండిషన్స్. అంటే అవి మీకు కండిషన్ పెట్టినట్టుగా మీకు అనిపించదు. అవేవో లిమిట్స్ అండ్ బౌండరీస్ ఏవో పెడుతున్నారు మీకు అని మీరు రెస్పెక్ట్ ఇస్తారు వాటికి. ఆ లిమిట్స్ అండ్ బౌండరీస్కి మీరు రెస్పెక్ట్ ఇస్తారు, ఎందుకంటే మీ పర్సన్ మీకు కావాలి. బట్ దిస్ థర్డ్ పార్టీ ఉండకూడదు. అది మీ అల్టిమేటం ఇచ్చారు మీ పర్సన్కి. మీ పర్సన్ మీతోనే ఉండాలి, మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఉండకూడదు అని అల్టిమేటం ఇచ్చారు. బట్ థర్డ్ పార్టీ కూడా ఉండాలి అని మీ పర్సన్ అని అన్నీ ఉండొచ్చు మీతో. బట్ నౌ ఎనర్జీస్ చేంజ్ అవుతున్నాయి. మీతో సెపరేషన్లో ఉండి థర్డ్ పార్టీతో ఉంటున్న ఈ పర్సన్ ఇప్పుడు మీకు వచ్చి ఏం చెప్తారంటే, రిలేషన్షిప్లో ఉన్నాను నేను, ఓకే, బట్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, ఇట్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ టు మీ అంటారు. థర్డ్ పార్టీతో ఉన్నారు, బట్ థర్డ్ పార్టీ దగ్గర నేను స్టక్ అయిపోలేదు, నేను నీకు కూడా కమిట్ అయ్యే ఉన్నాను, సో ప్లీజ్ అండర్స్టాండ్ మీ అని అడుగుతారు. మిమ్మల్ని ఒప్పించడానికి ట్రై చేస్తారు ఈ పర్సన్. బట్ ఎంత ఒప్పించినా కూడా మీరు ఓకే, ఇఫ్ సపోజ్ సడన్లీ ఒక రిలేషన్ నుండి బయటికి రావాలంటే ఎవరికైనా అది కష్టమైన పని. అది థర్డ్ పార్టీ అవ్వచ్చు లేదా ఎనీ రిలేషన్షిప్. సో మీరు అందుకే కొంచెం మీ పర్సన్ పెట్టిన లిమిట్స్ అండ్ బౌండరీస్ అండ్ మీరు మీ పర్సన్కి పెట్టిన లిమిట్స్ అండ్ బౌండరీస్కి మీరు రెస్పెక్ట్ ఇస్తూ వెయిట్ చేస్తారు. మీ పర్సన్ మీ వైపే వస్తారు ఎప్పటికైనా, మళ్ళీ మీరు రికన్సైల్ అవుతారు అని మీరు వెయిట్ చేస్తారు. సో అదే మీరు చేసిన ఒక మంచి పని ఏంటి అని అంటే, వెయిట్ చేశారు చాలా పేషెన్స్తో అండ్ చేస్తున్నారు కూడా. సో నౌ దే ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ, దే వాంట్ సంథింగ్ సీరియస్ విత్ యూ. ఈ పర్సన్కి థర్డ్ పార్టీతో ఉన్నారు కదా, మరి మీ పైన ఏమైనా ఆ ఇంట్రెస్ట్ అనేది పోయిందా, లేదా ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏమీ లేవా అని జనరల్గా రైజ్ అయ్యే క్వశ్చన్ అది.
కానీ అదేం కాదు. ఈ పర్సన్కి చెప్పాలంటే థర్డ్ పార్టీ ఈజ్ ఎ కంఫర్ట్. యూ మీరు మీతో ఉన్న బాండింగ్ వెరీ డీప్ బాండింగ్. బట్ ఇక్కడ ఈ పర్సన్ చేసిన మిస్టేక్ ఏంటంటే కంఫర్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, కంఫర్ట్ని చూస్ చేసుకున్నారు, ఎందుకంటే అక్కడ రెస్పాన్సిబిలిటీస్ తక్కువ కాబట్టి. బట్ ఇది డీప్ బాండింగ్ మీతో ఉన్నది, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీతో ఉన్నది కాబట్టి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఈ రిలేషన్షిప్ పైన ఇంట్రెస్ట్ పోయినట్టు అటువైపు అట్రాక్ట్ అయ్యారు థర్డ్ పార్టీ వైపు. ఎందుకు అని అంటే టు ఎస్కేప్ దీస్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, ఈ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఫ్యామిలీ అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అసలు రిలేషన్షిప్ అంటేనే ఒక రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఇక్కడ ఒక వన్ పర్సన్ టు అదర్ పర్సన్, ఈ పర్సన్ అలా చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే ఈ రెస్పాన్సిబిలిటీస్ని చూసుకోవడానికి తన దగ్గర కావాల్సిన రీసోర్సెస్ కానీ, టైం కానీ, ఇంట్రెస్ట్ కానీ లేదు ఆ టైంలో, థర్డ్ పార్టీ తన లైఫ్లోకి ఎంటర్ అయిన టైంలో. బట్ నా ఇప్పుడు మీ ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుస్తుంది. మీరు ఎప్పుడైతే సెపరేషన్లో ఉన్నారో అప్పుడు మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ పర్సన్ పైన మీకున్న ఆ రెస్పెక్ట్, ఆ ఇంట్రెస్ట్, ఆ నర్చరింగ్, కేరింగ్, ఇదంతా థర్డ్ పార్టీతో కంపేర్ చేసి చూస్తే అక్కడ థర్డ్ పార్టీ జస్ట్ ఏ మీ పర్సన్ని వాళ్ళ నీడ్స్ అండ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్కి మీ పర్సన్ని యూజ్ చేసుకుంటున్నారు. ఇట్స్ జస్ట్ ఏ టెంపరీ రిలేషన్ అని తెలుసుకున్నారు మీ పర్సన్. కానీ కొంతమందికి ఇక్కడ 2 రిలేషన్స్ ఇంకా ఉన్నాయి, అంటే థర్డ్ పార్టీ అండ్ మీ రిలేషన్ కూడా ఉంది. కొంతమంది మీతో సెపరేట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు సెపరేషన్లో ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ మీ వైపు రావాలనుకుంటున్నారు అండ్ మీతోనే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఎలాగూ ఇచ్చారు కాబట్టి మీకు మళ్ళీ దాన్ని బ్రేక్ చేసుకోకూడదు, దట్స్ వెరీ రాంగ్ అని తెలుసుకున్నారు ఈ పర్సన్. సో మీ వైపు రావడానికి ట్రై చేస్తున్నారు. అండ్ మీరు ఎప్పుడో ఒకసారి చెప్పుండొచ్చు ఈ పర్సన్తో, తను చేసుకున్నదే రాంగ్ చాయిస్, ఒక డైమండ్ని వదిలేసి ఒక రాక్ని ఎంచుకున్నారు అని మీరు ఎప్పుడో ఒక మాట అని ఉండొచ్చు ఈ పర్సన్కి. ద సేమ్ థింగ్ మీ పర్సన్ లైఫ్లో ఇప్పుడు జరుగుతుంది. మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా లేరు ఇక్కడ. అండ్ థర్డ్ పార్టీ రిలేషన్ అంటేనే అదొక మీ పర్సన్కి ఎలా అనిపిస్తుంది అంటే థర్డ్ పార్టీ ఎప్పుడైతే వాళ్ళ లైఫ్లో ఎంటర్ అయిందో దట్ థర్డ్ పార్టీ నిజంగా మీ పర్సన్ లైఫ్ని డిస్ట్రాయ్ చేసేసింది. దట్ థర్డ్ పార్టీ హూ ఎవర్ ఇట్ ఈజ్, మేల్ ఆర్ ఫీమేల్, మీ పర్సన్కి అసలు పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు అప్పటి నుండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, కెరీర్లో ప్రాబ్లమ్స్, కెరీర్లో సెటిల్మెంట్ లేదు. సో ఇలా రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చారు ఈ పర్సన్. బట్ నా ఈ పర్సన్కి మీ వాల్యూ తెలిసింది కాబట్టి ఇప్పుడు మీతో సీరియస్ రిలేషన్లోకి మళ్ళీ కమిట్ అవ్వాలి అని అనుకుంటున్నారు. అండ్ కానీ ఈ పర్సన్ ఏంటంటే ఈ నేచర్ కొంచెం డిఫరెంట్ ఉంటుందన్నమాట మీ పర్సన్ది. అపాలజీ చెప్పాల్సిన సిచ్యువేషన్లో అపాలజీ చెప్పరు. అండ్ ఇప్పుడు మీకున్న రెస్పాన్సిబిలిటీస్, మీకు చాలా బర్డెన్స్ ఉన్నాయి చెప్పాలంటే. ఈ బర్డెన్స్ అన్నీ కూడా మీరు మొయ్యలేరు సింగిల్గా. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీకు హెల్పింగ్గా ఉండాలని అనుకుంటున్నారు. దిస్ ఈజ్ రియలీ గ్రేట్. అంటే మీకు సపోర్టింగ్గా ఉండాలి, మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండి ఇప్పుడు మీ డిఫికల్ట్ టైమ్స్లో ఈ పర్సన్ దూరంగా ఉంటే దానికి ఒక అర్థం లేదు ఆ రిలేషన్కి అని ఇప్పుడు ఈ పర్సన్ మీకు సపోర్టింగ్గా ఉండడానికి మీ వైపు వస్తున్నారు. సో మీరు ఇచ్చిన ఆ నర్చరింగ్, కేరింగ్ అండ్ లవింగ్, అన్కండిషనల్ లవ్, ఇదంతా కూడా మళ్ళీ మీకు రెసిప్రొకేట్ చేయడానికి రెడీ అవుతున్నారు మీ పర్సన్.
విదిన్ ఫ్యూ డేస్ ఇది వెరీ క్విక్లీ జరిగిపోతుంది, చాలా ఫాస్ట్గా ఇది జరుగుతుంది ఇప్పుడు నేను చెప్తున్నది. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఇట్స్ 10:10 ఆన్ ద క్లాక్, కంప్లీషన్. ఎస్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఈజ్ ఎండింగ్. ఈ పర్సన్ థర్డ్ పార్టీ రిలేషన్ కోసం ఫైట్ చేయడానికి కూడా రెడీ అయ్యారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఇంకా ఫైట్ చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే ఎంత ఫైట్ చేసినా కూడా వేస్ట్ ఆఫ్ టైం. ఇంకా పదే పదే ఒకే రిలేషన్ కోసం ఫైట్ చేస్తుంటే తనకి సొసైటీలో కూడా ఆ నేమ్ అండ్ ఫేమ్ ఏదైతే ఉందో మీ పర్సన్కి అది కూడా పోతుంది. సో సైలెంట్గానే ఉందాం, ఏం జరుగుతుందో చూద్దాం, సరెండర్ అయిపోదాం యూనివర్స్కి అన్నట్టుగా అయిపోయారు ఈ పర్సన్. సో ఇప్పుడు ఆ పీస్ ఆఫ్ మైండ్తో మీ దగ్గరికి వస్తున్నారు. అండ్ ఇక ముందు ఎప్పుడు కూడా మళ్ళీ మీరు గొడవలు పెట్టుకోకూడదు అని ప్రే చేస్తున్నారు యూనివర్స్ అండ్ గాడ్ని ఈ పర్సన్, మీ పర్సన్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏముంది అంటే మీరు కాంప్రమైజ్ అవుతున్నట్టే ఉంటుంది మీ బిహేవియర్ ఇక్కడ, కానీ సడన్లీ మీరు రివర్స్ అయిపోతారు. ఏంటంటే మీకు దట్ పాస్ట్ ఎనర్జీస్, పాస్ట్ మెమరీస్ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీతో కలిసి ఉన్న మెమరీస్ ఏవైతే మీ మైండ్లో ఇంకా ఉండిపోయాయో అవే గుర్తొస్తూ ఉంటాయి. సో మీ పర్సన్ని పూర్తిగా మళ్ళీ మీకు కమిట్ అయ్యే వరకు కూడా మీరు నమ్మరు మీ పర్సన్ని. సో అందుకే కాంప్రమైజ్ అవ్వమని ఒకవేళ మీ పర్సన్ రిక్వెస్ట్ చేసినా మీరు కాంప్రమైజ్ అయినట్టే ఉంటారు. అగైన్ మీరు ఫైట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్తో స్టార్ట్ చేస్తారు, మళ్ళీ కామ్ అయిపోతారు, మళ్ళీ మర్చిపోతారు. బట్ అగైన్ ఈ మెమరీస్ ఏవైతే ఉంటాయో ద థర్డ్ పార్టీ మెమరీస్ అవి మళ్ళీ మీకు మైండ్లోకి వచ్చినప్పుడు మళ్ళీ మీరు మీ పర్సన్తో ఆర్గ్యుమెంట్లోకి దిగుతారు. సో అలా ఉంటుంది. బట్ ఇది ఇంకా ఇలా ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది అని అంటే ఇట్ టేక్స్ టైం. ఈ మెమరీస్ ఎప్పటి వరకు మర్చిపోతారు మీరు అంటే, ఎప్పటి వరకు మర్చిపోతారంటే ఇక్కడ టైం ఫ్రేమ్ అనేది చెప్పలేం. ఇక్కడ మీ పర్సన్ మీతో ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు మీకు ఆ ట్రస్ట్ అనేది వస్తుంది మీ పర్సన్ పైన. బట్ ఎక్కువ టైం ఎక్కడో ఉంటున్నారు, బయట ఎక్కడో స్పెండ్ చేస్తున్న టైం మీకు తెలియదు అనుకోండి, ఇక్కడ మీకు మళ్ళీ ఆ మెమరీసే ఉంటాయి మైండ్లో, అవి డిలీట్ అవ్వవు. సో ఎప్పుడైతే ఈ పర్సన్ మీకు కమిట్ అవుతారో కంప్లీట్లీ మీతోనే కలిసి ఉంటారో అండ్ మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని షేర్ చేసుకుంటారో అప్పుడు మీకు కంప్లీట్గా ట్రస్ట్ అనేది వస్తుంది. అప్పుడు మీ రిలేషన్షిప్లో ఒక హార్మనీ అనేది వస్తుందన్నమాట. దట్ బ్లిస్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పటి వరకు ఆ బ్లిస్ అనేది మిస్సింగ్, స్పార్క్ ఈజ్ మిస్సింగ్. మీరు అండ్ మీ పర్సన్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు ఒకప్పుడు అనేది కూడా మీరు మర్చిపోయారు. సో మీ మైండ్ అలా అయిపోయింది బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్. వెరీ టాక్సిక్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ సరౌండింగ్ యూ. మీ సరౌండింగ్స్లో చాలా టాక్సిక్ ఎనర్జీస్ ఉన్నాయి. మీ పర్సన్ చుట్టూ టాక్సిక్ ఫ్రెండ్స్ ఉన్నారు, టాక్సిక్ ఐడియాస్ ఇస్తున్నారు మీ పర్సన్కి. మీ పర్సన్ ఇప్పటి వరకు కూడా మీకు అట్లీస్ట్ మీరు మెసేజ్ చేసినా మీకు రెస్పాండ్ అవ్వడానికి 4-5 డేస్ పడుతుండొచ్చు. ఇదంతా ఎందుకు జరుగుతుందనంటే దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ దేర్ ఫ్రెండ్ సర్కిల్. ఫ్రెండ్ సర్కిల్లో ఏమనుకుంటారు సడన్గా ఇప్పుడు మళ్ళీ థర్డ్ పార్టీని కాదని మళ్ళీ మీకు కమిట్ అయితే ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు, అందరికంటే ముందు మీరేమనుకుంటారు, మీరు కూడా అనొచ్చు కదా ఇక్కడ. ఇప్పుడు మీ పర్సన్ని కూడా మీరు మీకు నచ్చిన విధంగా ఆడుకోవచ్చు. అంటే ఒక రకంగా వెటకారంగా మాట్లాడతారు కొంతమంది. ఓకే అలాంటి పర్సన్ కోసం నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, సో ఇప్పుడు అక్కడ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు, ఇలా సర్కాస్టిక్గా మాట్లాడతారు చాలామంది. సో అలా మీరు వెటకారంగా మాట్లాడవచ్చు. సర్కాస్టిక్గా ఏమన్నా కొన్ని అనకూడని మాటలు ఏమన్నా మీ నోట్లోంచి వచ్చేస్తే మీ పర్సన్ చాలా సఫర్ అవ్వాలి. వాటికి రెస్పాన్స్ ఇవ్వడానికి కూడా వెతుక్కోవాలి, రిప్లైస్ అనేవి వెతుక్కోవాలి మీ పర్సన్. సో ఆ సిచ్యువేషన్ రావడం ఇప్పుడు ఇష్టం లేదు మీ పర్సన్కి. అందుకే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి అనేది మీకు తెలియకుండా
జాగ్రత్త పడుతున్నారు ఎందుకు అని అంటే ఎందుకు తన దగ్గర రిప్లైస్ లేవు, మీరు అడిగే ఈ క్వశ్చన్స్కి రెస్పాండ్ అవ్వలేరు. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఓకే థర్డ్ పార్టీ ఎవరైనా అవనివ్వండి, మీరు థర్డ్ పార్టీ కోసం ఎక్కువ డిస్కస్ చేయరు మీ పర్సన్తో, మీ పర్సన్ ఎలాగూ చేయరు. సో నౌ మీరిద్దరూ కలిసి ఒక సీరియస్ బాండింగ్లోకి ఎంటర్ అవుతున్నారు. 10:10 ఆన్ ద క్లాక్, 15:15 ఆన్ ద క్లాక్. సో స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది మళ్ళీ మీరు వేసుకోబోతున్నారు. ఇక్కడ ఈ పర్సన్ కొన్ని పాయింట్స్ చెప్తారు మీకు, అవేంటంటే అవి మీకు చాలా హార్ట్ టచింగ్ పాయింట్స్ అనమాట. అవి ఏంటంటే అకార్డింగ్ టు ఇక్కడ ఎనర్జీస్ ప్రకారం చెప్తున్నాను, అకార్డింగ్ టు దీస్ ఎనర్జీస్ విచ్ ఐఎమ్ డౌన్లోడింగ్ మెసేజెస్, నేను డౌన్లోడ్ చేసుకుంటున్న మెసేజెస్ మీకు చెప్తున్నాను. ఈ పర్సన్ మీకు ఏం చెప్పొచ్చు అంటే, థర్డ్ పార్టీకి నేను కమిట్ అయిన మాట నిజమే, బట్ థర్డ్ పార్టీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ టు మీ. ఓకే, థర్డ్ పార్టీ కంటే ముందు నుండి మీరే తన లైఫ్లో ఉన్నారు. సో థర్డ్ పార్టీ కంటే మీకు ఎక్కువ వాల్యూ ఇస్తున్నాను అన్నట్టుగా చెప్తారు మీకు. సో అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, మీ బాండింగ్, మీ ఇద్దరు బాండింగ్ ఏదైతే ఉందో అది డీప్ బాండింగ్. మీ ఇద్దరు బాండింగ్లో ఎప్పుడూ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ మీ పర్సన్ ఫేస్ చేయలేదు. అండ్ మీ పర్సన్కి ఎప్పుడు మీరు సపోర్టింగ్గా ఉన్నారు, కేరింగ్గా ఉన్నారు, ఒక ఫాదర్ ఆర్ మదర్లా చూసుకున్నారు మీ పర్సన్ని. సో తన డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో మీరు సపోర్ట్ చేశారు. సో ఇదంతా కూడా ఈ పర్సన్ మీకు మళ్ళీ మీకు రిమైండ్ చేస్తారనమాట. మన మధ్య ఇంత జరిగింది, బట్ మీరు ఎందుకు మర్చిపోతున్నారు అని అడుగుతారు మిమ్మల్ని. సో ఇదంతా కూడా ఒక హార్ట్ ఫెల్ట్ కాన్వర్సేషన్ అనమాట. అప్పుడు మీకు అనిపిస్తుంది, ఓకే మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోలేదు, మేబీ బికాజ్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్స్ థర్డ్ పార్టీని చూస్ చేసుకోవాల్సి వచ్చింది, ఆర్ టాక్సిక్ పీపుల్ టాక్సిక్ అడ్వైజ్ ఇచ్చినందుకు తను ఇంకొక కార్మిక్ బాండింగ్లో టైఅప్ అయిపోయారు. ఇలా మీకు ఒక క్లియర్ పిక్చర్ అనేది కనిపిస్తుంది అనమాట. సో నౌ యూ విల్ స్టార్ట్ యువర్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. ద సెకండ్ ఫేజ్, సెకండ్ ఛాన్స్, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఇక్కడ మీ లైఫ్లో. ఈ సెకండ్ ఛాన్సే ఫైనల్ ఛాన్స్ ఇక్కడ మీ పర్సన్కి మీరు ఇచ్చేది. ఓకే, సో అది మీ పర్సన్కి కూడా ఇక్కడ అర్థమవుతుంది. లాట్ ఆఫ్ జగ్లింగ్ కార్డ్స్ వస్తున్నాయి, బ్యాలెన్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి, అది గ్రేట్ ఇక్కడ. సో ఇక్కడ మీరు సపోజ్ ఇంకా ఫ్యూచర్లో కూడా మీరు ఎప్పుడైనా మీ పర్సన్ ఇలా సర్కాస్టిక్గా మాట్లాడినా అదంతా కూడా కొంచెం సీరియస్గా తీసుకోకుండా ఏదో క్యాజువల్గా తీసుకుంటారు. ఓకే, తను చేసింది మిస్టేకే కాబట్టి తను కాంప్రమైజ్ అవ్వచ్చు మీ పర్సన్. సో ఇక్కడ ఒక హ్యాపీ పీరియడ్స్, హ్యాపీ డేస్ స్టార్ట్ అవుతాయి మీ ఇద్దరి మధ్య. ఒక హ్యాపీ లైఫ్, బ్లిస్ఫుల్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది విత్ ద వరల్డ్ కార్డ్. బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య. ఒక హ్యాపీ కపుల్ అనిపించుకుంటారు మీరు. ఓకే, సో ఇది ఇక్కడ థర్డ్ పార్టీ రీడింగ్లో నెక్స్ట్ వీడియో. పార్ట్ 5 కూడా చూడండి. ఇది 4th వీడియో. సో 5th వీడియో పార్ట్ 5 కూడా చూడండి. అది ఈరోజు నైట్ పోస్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ 9 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 222 111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్లో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్
రీయూనియన్ రిచువల్స్, రీయూనియన్ రెమెడీస్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ఈ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో థర్డ్ పార్టీ సిరీస్లో 5th వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఐ విల్ సీ యూ దేర్.